కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న మంగళవారం శ్రీవారిని మొత్తం 71,634 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,74,00,000 రూపాయలు వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 20న దీపావళి ఆస్థానం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి సహస్ర దీపాలంకార సేవలో పాల్గొని 4 మాడ వీధుల్లో ఊరేగుతారు. దీపావళి ఆస్థానం నేపథ్యంలో కళ్యాణోత్సవం, ఊంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి టీవీని.